గౌతమి ఏం చేస్తున్నావు? బుడం దోసకాయలు పచ్చడి చేస్తున్నాను నేను మా అత్తమ్మ కలిసి. ఇవి అడవి దోసకాయలు. అంటే వీటి ఏమాత్రం వితౌట్ కేర్, అంటే ఉట్టిగా అట్లా అడవిలో పెరుగుతాయి అన్నమాట. వర్షం ఉన్నా లేకున్నా, ఏది ఉన్నా లేకున్నా ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఎంత ఉసురుగాయ సైజు ఇది. ఉసురుగాయ సైజు. ఇది చట్నీ చేస్తుందంట. మేము నేచర్ లోకి వెళ్తుంటే ఇవి కనిపించినాయి, తెచ్చినాం. ఇంకో దోసకాయలలో డిఫరెన్షియేషన్ మీకు చూపిస్తాం ఇప్పుడు. ఇంకో ఇవేమో బుడం దోసకాయలు అంటారు. ఇవి కూడా నాటు దోసకాయలే, చిన్నగా ఉంటాయి ఇవి. ఇవేమో మరీ చిన్నగా ఉంటాయి. పెద్ద దోసకాయలు దొరుకుతాయి, పప్పు దోసకాయలు అని ఇంకా ఉంటాయి. చేయట్లేదండి పచ్చడికాయ, అడవి దోసకాయ పచ్చడి చేస్తుంది. ఇక్కడ ఏమైనా అడవుందా? అందుకే అడవిలా తెంపుకున్నాయా? నర్చలోకి వెళ్తుంటే మా దొరకాయ కింద ఒక టమోటా పడ్డది. టమాటా కాదు, అది దోసకాయ. తీసి ఇక్కడ పెట్టు. మీరు కూడా దీన్ని తీసుకోండి, పచ్చడి అనుకోండి. వండుకున్నాక వదిలిపెట్టద్దు, వదిలిపెట్టకుండా బర్రెల కనుక్కోవాలి. ఇది చాలా హెల్దీ. ఇప్పుడు కూడా మైక్రోవేవ్లో పెట్టకుండా ఇట్లనే మీరు కూడా పెట్టించి ఇవి చాలా చాలా నాటు కాబట్టి టేస్ట్ బాగుంది. టేస్ట్ ఈ పచ్చడి చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. ఇగో కావాల్సిన పదార్థాలండి ఇవి అన్ని. కారము. ఇప్పుడే అమ్మ కూడా వచ్చింది. ఎట్లా చేయాలి గౌతమి చెప్పు. అమ్మ నువ్వైనా చెప్పు, ఎట్లా చేస్తావు అమ్మ? జీలకర్ర పిండి, మెంతి పిండి. ఎట్లా చేస్తారా ఇది? జీలకర్ర పిండి, మెంతి పిండి, ఆవాల పిండి, ఎల్లిపాయలు వేసి పచ్చడిగా చేసుకోవాలి. మామిడికాయ పచ్చడి కలిపినట్టు కలుపుకోవాలి. మంచిది. ఈ నాటికాయలు అడవిలో దొరికినాయి. ఇప్పుడు వీటిని మనము చాలా మంచిది. ఇగో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. మెంతులు, వెల్లుల్లిపాయ, ఆవాలు. ఇవి నాటు ఆవాలు, సన్నగా ఉంటాయి. ఆవాలలో కూడా 2 రకాలు ఉంటాయి. పెద్దవి ఉంటాయి, సన్నగా ఉంటాయి. ఇవి సన్నయ్య తెచ్చుకోండి దొరికితే. ఈ జీలకర్ర ఒకటి, ఇంకేంటి కావాలి? ఎల్లిపాయ, కారము, ఉప్పు. వీటిని మిక్సీకి పట్టాలండి, వేయించుకొని దోరగా. పట్టించిన తర్వాత ముక్కలకు పట్టిస్తారండి. మామిడికాయ పచ్చడి మిక్సీకి పట్టేది వీటినా? ఈ పౌడర్ ని ఈ ఆవాలు, ఈ జీలకర్ర, ఈ మెంతులు, ఇంకో ఇది ఎల్లిపాయ కూడా పౌడర్, ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకుని పౌడర్ పట్టుకోవాలి. చూపిస్తాము అది ఎలా చేయాలో. ఇప్పుడే వేయించుకుంటారు. వేయించి ఇది జీలకర్ర, ఆవాలు. ఆల్రెడీ ఇవి మెంతులు వేయించారు. ఇట్లా వేయించి దూరగా వేయించి పెట్టుకోవాలి. చల్లారంగానే మిక్సీ. సేమ్ మామిడికాయ పచ్చడి పెట్టిన తినొచ్చా వెంటనే? మరి వెంటనే తినొచ్చు. ఎన్ని రోజులకు వస్తుంది? ఎన్ని రోజులు ఉంటుంది? 2 రోజులైన ఉప్పు కారం సరిపోతుంది. 10 రోజుల కంటే ఎక్కువ ఉంటుందా? ఏదైనా 10 రోజుల కంటే ఎక్కువ తినరు. దోసకాయ పచ్చడి కాబట్టి ఇది. బంద్ చేస్తామ్మా, బంద్ చేయి. ఇట్లా మిక్సీకి పట్టుకోవాలి. జీలకర్ర, ఇంకా ఆవాలు, మెంతులు, ఇవి ఇట్లా మిక్సీకి పట్టుకోవాలి. ఇట్లా అవుతుందండి. మెత్తగా పౌడర్ అవుతుంది. ఈ పౌడర్ ని ఇక కలుపుకుంటే సరిపోతుంది. ఏం చేస్తున్నావు గౌతమ్? ఇప్పుడే ఎల్లిపాయలు దంచుకున్నాము పోపు కోసం, తాలింపు వేద్దామని చెప్పి. ఎండుమిర్చి దంచిన. ఇప్పుడు ఎండుమిర్చి కట్ చేసుకుంటున్నా. తీసి మనకు కావాల్సినంత తీసుకోండి ఎండుమిర్చి. ఓకే, నాకు జీలకర్ర, ఆవాలు, మెంతిపిండి అండి. ఇది మొత్తం మనం పట్టుకున్న వరకు సరిపోతుంది అనమాట. కారం కూడా అది కలిపినాక కారం. ఓకే, కలిపినాక వేద్దామా? ఇప్పుడు వేద్దామా? ఇప్పుడు ఎట్లా వేస్తా? కలిపి ముక్కలకి ఉప్పు ఏమన్నా వేస్తారు? ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి ముక్కలకి. ఇది బాగా పట్టించాలి. దాని ఫ్లేవర్ అంతా దోసకాయకి పట్టేస్తుంది అనమాట. జీలకర్ర, మెంతులు, ఆవపిండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాము.
చూడమ్మా ఎంత సరిపోతుంది. చాలు. ఓకే, కారం రుచికి సరిపడా మనకి తెలిసిపోద్ది కదా, అలా వేసుకోండి. ఉప్పు వేద్దామా? ఉప్పు కూడా రుచికి సరిపడింది. ఉప్పు కూడా రుచికి సరిపడిద్దండి. ఆ కారంలో ఉప్పు వేసుకోవాలి మేము. చాలండి. సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అండి, ఖరాబ్ అవుతుంది కదా. వీటిని ఇట్లా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు అంతా కలిసిపోద్ది. ఊరగాయ పెట్టుకుంటాం కదా మామిడికాయ, అలాగే అన్నమాట. మహావీరు ఇక్కడ మంచిగా అవుతుంది మనకి. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలా? అవునండి, ఇలా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. స్టవ్ వెలిగిస్తున్నా. దానికి అది తిరిగిపోయింది కొంచెం. ఈ నూనె బాగా కాగాలండి. వెల్లిపాయలు దంచుకున్నవి, ఆయిల్ కాగిపోయింది, ఇందులో వేసేద్దామండి. ఈ ఎల్లిపాయలు వేగుతూ ఉండగా ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి ఇప్పుడు తాలింపు గింజలు. తాలింపు గింజల్లో ఏమేమి ఉన్నాయి? అన్ని వేసాను. అన్ని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసాము. ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాము. పసుపు చూడండి. పసుపు వేయగానే పసుపు నేచురల్ కలర్. అవును, పసుపు నేచురల్ కలర్. ఇది చల్లారినాక వేడి నూనె మనం పచ్చళ్ళలో వేసుకోవాలండి. చల్లారిన తర్వాత చూడండి, ఇప్పుడు నూనె అనేది మనం ఇందులో వేసుకుంటున్నాము. కొద్ది గోరువెచ్చగైనాక ఇప్పుడు నూనెలో వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకోవటమేనా? పచ్చడి ఎంతో రుచికరమైన, ఏమంటారండి, చిన్న నాటు దోసకాయ పచ్చడి. అడవి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఏమన్నా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఏదన్నా మరే కొద్దిగా నాకు చూడండి. నాకు మామూలు స్మెల్ లేదు, సూపర్ స్మెల్ ఉంది. ఇప్పుడు దీన్ని మంచిగా ఇంకా 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 మిక్స్ చేసి కలుపుదాము. కలిపిన తర్వాత దీని టేస్ట్ ఎట్లుందో ఒక్కసారి చూస్తాను నేను. జరుగు మహావీర్, నీ కళ్ళలో పడుతుంది ఇది కారం అంతా. ఇదంతా డిఫరెంట్ నాటుకాయ దోసకాయ కాబట్టి చిన్నది, టేస్ట్ బాగుంది. ఒక్కసారి చూద్దాం. ఆగు. నో గరం. అసలు మామూలుగా లేదు, అల్టిమేట్ ఉంది, మాటలు లేవు, చాలా బాగుంది. ఇదిగో మహావీర్ కూడా నాకుతాడంట. ఇదిగో ఇట్లా ఇట్లా మహావీర్, ఆగు. నాకు నవ్వులు ఎట్లుంది? నవిలి చెప్పు, ఎట్లుంది మహావీర్? కొంచెం కారం ఉందా, ఉప్పు ఉందా, ఎట్లుంది? ఉప్పు ఉంది. కారం ఉందా? కారం లేదు. ఎట్లుంది మొత్తానికి? సూపరా? ఇక్కడ భాషలో టేస్ట్ అని చెప్పు. अच्छा बहुत टेस्ट है। हाँ कैसा है? फर्स्ट खाओ, पूरा खाओ के बाद में बोलो कैसा है? अच्छा है। कैसा है? मचा ताल आओ। अच्छा।